మాటలెల్లను వాటిని నువ్వు పలకూడదు. నీ నోటికి చిక్కం పెట్టుకొని బైబిల్లో ఉంది. హల్లెలూయా. నీ నోటికి చిక్కం పెట్టుకో. చిన్న లేడీ దూడలు చూడండి, పుట్టిన వెంటనే చిక్కం పెడతారు. ఎందుకు తెలుసా? మట్టో లేకపోతే వ్యర్థమైనటువంటి చెత్త కాగితాలు తినకుండా చిక్కం పెట్టుకుంటారు. అందుకే బైబిల్లో ఉంది, దేవుని బిడ్డలు కూడా చిక్కం పెట్టుకోవాలంట. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఆశీర్వాదం వచ్చినవే పలకాలు కానీ శాపం వచ్చిన పలకూడదు అని ఉంది బైబిల్లో. అయ్యా, నువ్వు దీవించబడును గాక, నువ్వు ఆశీర్వదించబడును గాక, నువ్వు ఎల్లప్పుడూ దేవుడు నిన్ను దీవించను గాక అని పలకాలే కానీ ఆమె ఎన్నడు పోయిద్దో, ఆమె ఎన్నడు నాశనం అవుతుంది అని పలకూడదు. అసలు మన నోటి నుండి రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు భార్యతో అన్నాడు, యోబు భార్యతో అన్నాడు, దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు సంతోషించావు కదా, దేవుడు మరలా ఆయన తీసుకున్నాడు, సంతోషించొద్దా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావేంది అని చెప్పాడు. అక్కడ కూడా యోబు తప్పు మాట్లాడలేదండి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువు నామమున కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలకి